హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8లోని ఎపిసోడ్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. ఇందులో భాగంగాను న్యూ చీఫ్గాను సీత ఎంపిక కావడం జరుగుతుంది. అయితే సీత అండ్ నిఖిల్ ఇద్దరు చీఫ్గా ఉంటారు. శక్తి టీంలో వచ్చేసి నిఖిల్ చీఫ్, కాంతారా టీంలో వచ్చేసి సీత చీఫ్ కావడం జరుగుతుంది. ఈ ఇద్దరు చీఫ్లు ఆ యొక్క బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఇంకో 10 మెంబర్స్ని ఇరువురి టీంలో 5 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే అందులో ఏంటంటే బిగ్ బాస్ సీజన్లోనే లేకుండా సడన్ సర్ప్రైజ్ బిగ్ బాస్ ప్లాన్ చేయడం జరుగుతుంది. అందులో ఏంటంటే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, కానీ వాళ్ళని ఆపే కెపాసిటీ బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఇవ్వడం జరిగింది. అది ఎట్లా అంటే టాస్క్లు కండక్ట్ చేసి అందులోని ఇరువురు టీం అంటే శక్తి టీం, కాంతారా టీం నుంచి ఎవరు విన్నింగ్ సాధించినా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తొలగించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కాంతారా టీం అండ్ శక్తి టీం ఎవరు విజయం సాధించినా 1 lakh ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి కాంతారా టీము అంటే సీత వాళ్ళ టీము విన్నింగ్ బాల్ పట్టు గోల్ వేయి అనే టాస్క్ కండక్ట్ చేస్తాడు. బాల్ పట్టు టవర్లో పెట్టు అనుకుంటా ఒక గేమ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఏంటంటే కాంతారా టీం, శక్తి టీం ఈ 2 టీంలు పోటీ పడడం జరుగుతుంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. చీఫ్స్ తప్పించి వాళ్ళు ఏమంటారు సంచాలకంగా నిర్వర్తిస్తారు. దీంట్లో 10 minutes టైం లిమిట్ ఉంటుంది. 10 minutes లోపల ఈ 5 balls ఆ టవర్లో వేయాల్సి ఉంటుంది. 2 టీం కానీ వేయకుంటే 2 డిస్క్వాలిఫై అంటే 2 ఓటమికి గురవుతుంది. కానీ కాంతారా టీం 9 నిమిషాల 47 సెకండ్లల్లో ఫైనల్గా 5th బాల్ వేయడం జరుగుతుంది. దీనికి గాను కాంతారా టీం విజయం సాధించి వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి 1 మైనస్ చేయడం జరుగుతుంది. ప్రైజ్ మనీ కూడా 1 lakh యాడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే టాస్క్ 1 అయిపోయిన తర్వాత టాస్క్ 2 వచ్చేసి బాహుబలి తాళి అనేది టాస్క్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ టాస్క్ ఇది. అయితే అదేంటంటే టైం లిమిట్ 45 minutes అయిపోగొట్టాలి. అయితే ఇక్కడ కాంతారా టీంలో వచ్చేసి నబీల్ అండ్ శక్తి టీం నుంచి సోనియా ఇద్దరు పార్టిసిపేట్ చేసి ఇంకా వాళ్ళ వంతు వాళ్ళు చాలా ట్రై చేస్తారు, కానీ అది ఫుల్ఫిల్ చేయలేకపోతారు. అయితే ఇంకా బిగ్ బాస్ సెకండ్ చాయిస్ ఇస్తాడు. సెకండ్ చాయిస్ ఇరువురి టీంలో మీ టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు, ఇంకెవరైనా కంప్లీట్ చేసేటట్టుంటే రండి అని చెప్పగానే కాంతారా టీం నుంచి ఓము మరియు శక్తి టీం నుంచి మన యష్మి ఇద్దరు వచ్చి ఇంకా కంటిన్యూ చేస్తారు ఆ ఫుడ్ తినడానికి. అయినప్పటికీ అది కంప్లీట్ కాకపోవడంతో ఓటమికి గురవుతారు. కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి మైనస్ లేకుండా 11 members ఉంటారు. ఇంకా అయితే ఏంటిదంటే టాస్క్లో ఫస్ట్ టాస్క్ వీళ్ళు శక్తి టీం ఓడిపోయారు, కాంతారా టీం గెలిచిరు కదా. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు శక్తి టీం ఓడిపోయినందున వాళ్ళ టీంలో నుంచి 5 members నుంచి ఎవరినైనా ఒకరిని మేనేజ్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే నెక్స్ట్ గేమ్ ఆడడానికి ఈ 4 members అర్హులు. అవును, ఒకరిని డిలీట్ చేయాలి, మైనస్ చేయాలి. అందుకు గాను శక్తి టీం వాళ్ళు చర్చించి మన మణికంఠను మైనస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ తొలగించేశారు. నెక్స్ట్ గేమ్ ఏం ఆడినా ఈ 4 members ఆడాల్సి వస్తుంది. మణికంఠ ఆ గేమ్లో ఉండడు. ఇంకా మణికంఠ గేమ్లో ఉండకుండా ఇంకా మీరు ఖచ్చితంగా సెకండ్ రౌండ్ విన్నింగ్ కావాలి అని చెప్పేసి మణికంఠ సరే నా ఇష్టాను మీ ఇష్టానుసారంగానే నేను గేమ్ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పేసి నేను ఇక మాత్రం అంటే డబుల్ గేమ్ ఆడుతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఎట్లా అంటే ఆ టీం నుంచి ఈ టీం నుంచి ఎవరు ఎట్లా మాట్లాడినా డబుల్ గేమ్ ప్లే చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. సోనియా వచ్చేసి ఇంకా ఆమె లవ్ ట్రాక్ నడపడానికి వచ్చిందో లేకపోతే గేమ్ ఆడడానికి వచ్చిందో నాకు అర్థమైతలేదు. ఫస్ట్ వీకెండ్ సోనియా వేరు, ఈ రాగా సోనియా స్టేబిలిటీ పడిపోతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే గాయస్,
ఈ ఏ సీజన్లో కూడా జరగలే ఇన్ని ట్విస్టులు ఈ సీజన్లో జరుగుతున్నాయి. అంటే ఇంకొక అంటే రెడ్ కార్డ్ అనేది కూడా ఏ సీజన్లో వాడలే, ఈ సీజన్లో యూజ్ చేశారు. అంటే కంటెస్టెంట్స్ ఏ విధంగా ఉన్నారో మీరే థింక్ చేయండి గైస్. ముందు ఇంకెన్ని ట్విస్టులు వస్తాయి వేచి చూడాలి. అశ్వత్థామ 2.0 పోయిన సీజన్ గౌతమ్కి ఏ విధంగా చెప్పారో అశ్వత్థామ 3.0 కూడా ఈ సీజన్లో మేబీ రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. బిగ్ బాస్లోని 3వ టాస్క్ గాను ఛాలెంజ్ ఏ విధంగా రేపటి ప్రోమో ఉందంటే పట్టుకొని ఉండు లేకపోతే పగిలిపోద్దని చెప్పేసి బెలూన్ టాస్క్ పెడతాడు. అందులోనేమో శక్తి టీం నుంచి ఏమో పృథ్వీ అండ్ కాంతారా టీం నుంచి నబిల్ పార్టిసిపేట్ చేశారు. ఇరువురు టీం మధ్యలో నుంచి టాస్క్ కొనసాగుతుంది. కానీ ఇంకా ఇరువురు టీం నుంచి ఎవరు నెక్స్ట్ డే ఎవరు విన్నింగ్ అవుతారో చూడాలి గైస్. రేపు చూడాలి, వేచి చూడండి. ఒకవేళ మన వీడియో గిట్టక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇన్ని వీడియోస్ కోసము ఆల్ నోటిఫికేషన్స్ని కూడా క్లిక్ చేయండి గైస్. మీ సపోర్ట్, మీ లవ్, ఎఫెక్షన్ ఎక్కువ ఉంటే మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము. బాయ్ గైస్.